ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 17 వరకు కూడా మనం చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమంతా నడుచుకుని వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చారు. అనేకమైన క్లిష్ట పరిస్థితుల గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయాలలో ప్రభు కృప వారికి నిరంతరము తోడుగా ఉన్నది. ఇక యోర్దాను దగ్గరకు వచ్చి ఉన్నారు. యోర్దాను ఆ టైంలో వారికి అక్కడ బార్లీ పంట కాలం, పంటల టైంలో నీరు ఎప్పుడు కూడా సమృద్ధిగా పొంగుతూ వస్తూ ఉంటుంది నదులలో. అలాంటి ఆ దినాలలో వీరు ఈ యొక్క యోర్దానును దాటవలసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో యాజకులు చాలా చక్కగా వారు మందసాన్ని మోసుకుంటూ వెళుతూ ఉన్నారు. యాజకులకి యొక్క ప్రజలందరూ కూడా మైలు దూరం వెనక్కి, వాళ్ళు ఎంతో దగ్గర 6 లక్షల కాల్బలం అంటే వారి కుటుంబీకులు, వారి తల్లిదండ్రులు, వారు అన్నీ చూస్తూ ఉంటే ఎంత తక్కువ చూసినా 25 నుంచి 30 లక్షల వరకు ప్రజలు ఉంటారు. అంత దూరంలో ప్రజలందరూ కూడా వాళ్ళున్నారు. వీరు ముందు యాజకులు నడుస్తూ ఉన్నారు మందసాన్ని తీసుకుని. వారు మందసాన్ని తీసుకుని వారు వెళుతూ ఉన్నప్పుడు యాజకుల యొక్క కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున, చాలా దూరమున సారేపతి నొద్ద ఆదామును పురమునకు దగ్గర అవి ఏకరాశిగా నిలిచిపోయి అంట. సో అక్కడ అంటే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఎలాంటివి అంటే, దేవుడు సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన అంటే ఆయన కలుగు చేసిన సృష్టి అంతటికి దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. సముద్రానికి, నీటికి, అలాగే ఆ కొండలకు, రాళ్లకు, చెట్లకు, ప్రతి ఒక్కరికి వారి లక్షణాలు ఉన్నాయి. కానీ సృష్టికర్త కాబట్టి వారికి ఉన్న లక్షణాలను సహితము మార్చగలిగిన దేవుడు. నీరు క్రిందకి ప్రవహిస్తూ ఉంటుంది, కానీ నీటి యొక్క లక్షణాన్ని మార్చి ఆయన ఏకరాశిగా ఆయన నిలిపి ఉన్నారు. రాళ్లలో అస్సలు నీరు నిలవదు. రాళ్ళ మీద వేసిన ఏ మొక్క అయినా కొద్ది దినాల్లోనే ఎండిపోతుంది, ఎందుకంటే లోపల నీరు లేక. సో దాని లక్షణం దానికి ఉంది. కానీ ఆ రాళ్లలో నుంచే సముద్రమంత సమృద్ధి అయిన నీటిని దేవుడు ప్రవహింపచేస్తూ ఉన్నాడు. అంటే సృష్టిలో వాటి లక్షణాలు వాటికి ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటినీ కూడా, ఆ లక్షణాలు పెట్టినవాడు ఆయనే, ఆ లక్షణాలు మార్చేవాడు కూడా ఆయనే. సో నీరు ఇక్కడ ఏకరాశిగా నిలిచిపోయిందంట. అప్పుడు ఈ యొక్క జనులు, ఎరుకో దాటుచున్న జనులందరూ కూడా ఇక్కడ యాజకులు ఆరిన నేలను వారు నిలబడగలుగున్నారు. ఎందుకంటే నీరు అక్కడ ఏకరాశిగా నిలిచింది కాబట్టి ఇక్కడ వీరు యాజకులు ఆరిన నేలను వారు స్థిరముగా నిలిచారంట. ఎప్పుడైతే ఆరిన నేలను వారు స్థిరముగా నిలిచారో జనులందరూ కూడా యోర్దానును దాటుతూ తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆరిన నేలను దాటుచూ వచ్చిరి. హల్లెలూయా. జీవితాలలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. యాజకులు దేవుని మందసాన్ని వారు మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు యాజకుల ద్వారా దేవుడు ఆయన కనపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మందసాన్ని మోసుకుంటూ వెళుతూ ఉన్నారు కాబట్టి. మందసాన్ని మోసుకుని వెళుతున్న యాజకుల యొక్క పాదములు ఆ నీటిని తాకిన వెంటనే నీటిని ఏకరాశిగా దేవుడు చేసి ఉన్నారు. సో యాజకులను మనం గౌరవించాలి. యాజకులు దేవుని యొక్క మందసాన్ని వారు మోసుకుంటూ వెళుతూ ఉన్నారు. ప్రజలందరూ
అందరికీ కూడా ఆశ్చర్యమైన రీతిలో ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలను నడిపించగలిగి ఉన్నారు. ఈ రోజున యాజకులను గౌరవించడం, యాజకులను వారి యొక్క ప్రతి విషయంలో మనం వారికి సహకరించడం, అది మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు యాజకులను ఉంచి ఉన్నాడు. సో ఈ దినాన యాజకులందరి కొరకు, ఆయన మందస్సాన్ని మోసుకుని వెళుతున్న ప్రతి యాజకుని కొరకును మనం ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు యొర్దాను నది అడ్డముగా వచ్చి ఉన్నది నాయనా. అది వారికి ఎంతో కష్టంగా ఉంది, వేదనగా ఉంది. నీటిని ఎలాగ మేము ఆ దరికి చేరగలము అనే విషయంలో. కానీ నీ యాజకులు మీ మందస్సాన్ని మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు వారి పాదములు నీటిని తాకిన వెంటనే నాయనా నీటిని ఏకరాశిగా మీరు చేసి ఉన్నారు. ఎస్ డాడీ, యాజకులు మందస్సాన్ని మోసుకుని వెళుతున్న యాజకుల ద్వారా ప్రజలకు ఎన్నో ఆశీర్వాదాలు మీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి నాయనా యాజకులను కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మందస్సాన్ని తీసుకుని వెళుతున్న ప్రతి యాజకుని మీద నీ కనుదృష్టి ఉంచి ఉన్నారు, మీ అభిషేకం ఉంచి ఉన్నారు. మీ ఆశీర్వాదం వారిలో నుండి నీ ప్రజల్లోనికి ప్రభువా మీరు ఇస్తూ ఉన్నారు. దేవా, వారు మందస్సాన్ని మోస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ప్రభువా వారికి ప్రభు భుజాలు ఎంతో నొప్పిగా ఉంటాయి, అయినను నీ మందస్సాన్ని మోసుకుని వెళుతూ ఉన్నారు. అందులో ప్రభువా నాయన వారు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీ మనస్సాన్ని మోసుకుని వెళుతూ ఉన్నారు. కాబట్టి నాయన యాజకులను మీరు కనికరించండి, కృప చూపించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి. నా దేవా, వారు చేయుచున్న ప్రార్థనలకు మీరు జవాబును అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యాజకులను గౌరవిద్దాం, వారి విషయంలో మంచి ఆలోచన కలిగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఇది ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.